నీలమ్మా, ఆ ఖడ్గానికి మనమే బలైపోతామేమో అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకున్నట్టు. ఏంటి భాబీ గుసగుసలు? భయపడుతున్నారనుకుంటా మహి. మేమెందుకు భయపడతాం? శత్రు సంహారం జరిగేటప్పుడు ఆ ఖడ్గం రక్తం చిమ్మేలా చేస్తుంది. బంగారం, నువ్వు దండం పెట్టుకో. ఐశ్వర్య, ఆ ఖడ్గాన్ని తాకొద్దమ్మా. గర్భంతో ఉన్నవాళ్లు తాకకూడదు. దండం పెట్టుకుని వెనక్కొచ్చాయి. అలాగే ఆంటీ. పద. మీరు కూడా వెళ్ళి దండం పెట్టుకోండి. వద్దులేండి బావగారు, అసలే ఇంత పొడవుగా ఉంది. రెండు వైపులా పదునుగా ఉండుంటుంది. ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. పార్వతి, అందరికంటే నీకే ఎక్కువ రక్షణ కావాలి. వెళ్ళి దండం పెట్టుకో. నాకేమవుతాదో అన్న భయం లేదమ్మాయి గారు. వీరభద్రస్వామి ఉత్సవాలు ఘనంగా జరగాలి. పెద్దబాబు గారికి కంటి చూపు రావాలా? నీలాంబరి, నువ్వెళ్ళు. వెళ్ళు. రక్షణ కోసమైతే శిక్షించే ఖడ్గాన్ని దండం పెట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తుందనుకుంటానమ్మా. మీరేమనుకున్నా నేనేమనుకోందేవా. నే వెళ్ళి దండం పెట్టుకుంటాను. ఈ ఖడ్గాన్ని మార్చి డూప్లికేట్ ఖడ్గాన్ని పెడతాను. నా ప్లాన్ సక్సెస్ అయ్యేలా చూడు వీరభద్రస్వామి. చూసారమ్మా, ఆ ఖడ్గం రక్త తర్పణం కోరుకుంటుంది. చెయ్యి కోసుకుపోయింది. తలపెట్టి దండం పెట్టుకోవాల్సింది ప్రాణమైపోయేది. గదిలో నుంచి బయటికొస్తే ప్రాణం తీయమని ఈ ఖడ్గం చెప్తుంది. దేవా, ఈ ఖడ్గాన్ని పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకున్నాను. ఈ ఇంటి కోడళ్ళయ్యాను. మర్చిపోయావా? ఆ ఖడ్గమే నిన్ను హతమారుస్తుంది. ఈ ఇంటికి పెట్టిన దరిద్రం పోయే టైం వచ్చింది బ్రో. ఉత్సవాలు అయిపోయేలోపు నీకు కఠినంగా శిక్ష పడుతుంది నీలాంబరి. అందరూ ఇలా కక్ష కట్టారేంటి? నువ్వు ఊరుకో నీలమ్మా. నీలాంబరి, నువ్వు చేసిన తప్పులు పాపాలు ఒప్పుకుని వీరభద్రస్వామి దయ పొందితే నీకు ప్రాణభిక్ష దక్కుతుంది. లేదు అంటే ఇక నిన్ను అందరూ మర్చిపోయే రోజు ఉత్సవాల్లోనే వస్తుంది. పార్వతి, అమ్మగారు, పెద్దబాబు నువ్వు ఆ ఆయుర్వేద వైద్యుణ్ణి కలిసి రండి. అట్టగే అమ్మగారు. అలాగేమ్మా.
నొప్పిగా ఉందా బాబీ? జాగ్రత్త. పద. నీలమ్మా, చేతికి పసుపు రాసుకో నీలమ్మా. కారం రాసుకుంటానంటీ. మంటెక్కి వీళ్ళన్న మాటలు ఏవీ మర్చిపోను. ఈ ఖడ్గం అసలు ఈ ఇంట్లో ఉంటేనే కదా నా సంహారం అనేది జరిగేది. సన్ రైజ్ అయితే ప్రపంచమంతా వెలుగులో ఉంటుంది. ఈరోజు నాకు కంటి చూపొస్తే నా ప్రపంచమైన నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. వాళ్ళ మొహాల్లో వెలుగు కనపడుతుంది. పార్వతి కోరిక నెరవేరుతుంది. సూర్యాస్తమయలోపు ఇదంతా జరిగిపోవాలి. పెద్దబాబు గారు, ఆయుర్వేదం మందు అట్టుకొచ్చాను, తాగండి. పార్వతి, చెప్పండి పెద్దబాబు గారు. నాకు కంటి చూపొస్తే నువ్వు నన్ను క్షమించి ఇంతకు ముందులాగా ప్రేమగా మాట్లాడతావు కదా? నేను చూడాలన్న ఆశ కన్నా నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటావన్న ఆతృత ఎక్కువగా ఉంది. నాకు కంటి చూపు రావాలని కోరుకోవడంలో స్వార్థం కూడా ఇదే పార్వతి. నీ ప్రేమ నాకు కావాలి. మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి పెద్దబాబు గారు. మీ మీద నాకు కోపం ఎన్నడూ లేదు. నా మూలంగానే మీరు కాశ్మీర్లో వైద్యం తీసుకోలేకపోయారని నా మీద నాకే కోపం, అంతే. నాకన్నా నువ్వే నాకు ముఖ్యమని నేను చెప్తూనే ఉన్నాను కదా పార్వతి. నువ్వేమైపోతావనని వెతుక్కుంటూ వచ్చాను. ఆ పండిట్జీని కలిసేలోపు ఆలస్యం అయిపోయింది. దానికి నువ్వేం చేస్తావు? చెయ్యాలని అనుకున్నాను. మీ కంటి చూపు వచ్చేదాకా ప్రయత్నం చేస్తాను. మీరు చూడగలిగితే అమ్మగారి కళ్ళల్లో సంతోషం చూస్తాను. అప్పుడే అందరి కోపం వెళ్ళిపోతాది. మీరు అడిగినట్టు నేను కూడా అడుగుతున్నాను. ఏంటో అడుగు పార్వతి, నీ మాట వింటాను. కాశ్మీర్లో జరిగిన పొరపాటు మళ్ళీ జరగరాదు పెద్దబాబు గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యం అందుకోవాలా. ఏం జరిగినా సరే పట్టించుకోరాదని చెప్తున్నాను. నువ్వు నా పక్కన ఉంటే చాలు పార్వతి. ఉన్నాను కదా పెద్దబాబు గారు. ఇప్పుడనే కాదు, ఎప్పుడు ఉండాలి పార్వతి. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కూడా నువ్వే ఎదురు రావాలి, సరేనా? వస్తాను పెద్దబాబు గారు. ముందు మీరు మందు తాగండి.
చివరిసారిగా మిమ్మల్ని సూత్తా ఎదురొస్తాను పెద్దబాబు గారు. నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు నన్ను క్షమించాలి. ఇదేం చేస్తోంది? మీకంటే ఎక్కువ నా గురించి ఆలోచిస్తారు కాబట్టి మీకు సంతోషం లేకుండా పోనాది. అందుకే కోటి పార్వతి. మీ జీవితంలో వెలుగొస్తేనే నాకిక్కడ స్థానం ఉంటుంది. లేదంటే నన్ను చీకట్లో శాశ్వతంగా కలిసిపోతాను. మీరు చూడలేని ఈ ప్రపంచాన్ని నేను కూడా చూడలేను. మీకేం జరిగినా నా వల్లేని నమ్మినందుకే అనుకుంటున్నాను. వారే వా, దొరికావే పార్వతి. అయిపోయావు నువ్వు. చెప్తా నీ సంగతి. పెద్దబాబు గారు తాగేశారా? మొత్తం తాగేశాను. చూడు, గ్లాస్ ఖాళీగా ఉంది. పెద్దబాబు గారు, మీరు తిరిగొచ్చాక నేనేమనుకున్నాను అది తప్పకుండా చేస్తారు కదా. నా పార్వతి మాటను ఎప్పుడు కాదన్ను. దాన్నే ఫాలో అవుతాను. నా తల మీద చేసుకుని ప్రమాణం చేయమంటావు? వద్దు పెద్దబాబు గారు, మీ మీద మీరెప్పుడు ఒట్టేసుకోరాదు. నేను చెప్తే మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. నువ్వు ఇలా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది పార్వతి. అమ్మయ్యా, ఇక్కడ ఎవరూ లేరు. చిన్నబాబు చూస్తే తీసుకెళ్లి గదిలో పడేస్తాడు. మెత్తని బెడ్డును వదిలేసి కుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ దాక్కోవాల్సి వచ్చింది. అరవకి తల్లి, చిన్నబాబు చూశాడంటే రూమ్ లో పెట్టి తలుపేస్తాడు. ఏహే, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. రూమ్ లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందా పదా. నేను చచ్చినా రాను. వస్తే చస్తాను. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో ఇక్కడే చెప్పు. వా, పార్వతి గురించి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? పార్వతి తనంతట తానే చస్తానని డిసైడ్ అయ్యింది. నిజమా? అవుంచి ప్రాంటీ, దేవాకి చూపు రాకపోతే అది ఇంకెప్పుడు ఇంటికి రాకూడదని నిర్ణయించుకుంది. ఈ వంకతో పెదబాబుకి చూపు రాకుండా చేయాలనుకుంటే నీ గొంతు నొక్కి చంపేస్తాను. పార్వతి మీద ద్వేషం ఉంటే ఓకే, కానీ పెదబాబుకి నష్టం కలిగిస్తే సహించని చెప్తున్నాను. చెప్పేది విను చీప్రాంటీ. దేవాకి చూపు వచ్చినా రాకపోయినా అది చావడం ఖాయమైంది. అదేలాగే నేను మాత్రం ఇన్వాల్వ్ కాను. బా ఆంటీ, నువ్వు సాయంగా ఉంటే నాకు చాలు.
నీ పాడు ఆలోచనలకి నేనే హెల్ప్ చేయగలను. ఇప్పటికే నీ మాట విని చలి జ్వరం వచ్చింది. చెప్పేది వినాంటీ. ముందు దేవాకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఇంటిల్లి పాది వెళ్తారు. వాళ్లతో పాటు మనం కూడా వెళ్తాం. వాళ్ళు వెళ్తే వెళ్లారు, మనమెందుకే? బా అటెండ్ అవ్వాలంటీ. మిగతా పనులన్నీ రౌడీలే డీల్ చేస్తారు. రౌడీలా? అవును, మన చేతికి మట్టంటకుండా వాళ్లే పని చేసి పెడతారు. అక్కడికి వెళ్ళడానికి నువ్వు మాట సాయం చేస్తే చాలు. అఖిలక్క అభ్యంతరం చెప్పకుండా చేయాలంటున్నావు, అంతే కదా? అంతే. తిరిగొచ్చాక ఇంట్లో ఉన్న గదులన్నీ మనవే. నీకు నచ్చిన చోటు ఉండే ఏర్పాట్లు నేను చేస్తానంటీ. సరే పద. మూలికలు తీసుకొస్తా అన్నారు, వచ్చాయండి? వచ్చాను సార్. దేవేంద్ర గారిని తీసుకొస్తే వైద్యం మొదలు పెడదామని చెప్పమన్నారు. అలాగేనండి, థ్యాంక్ యూ. ఏమన్నారు మహి? బ్రో కోసం వెయిటింగ్ మామ్. ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బావన్ తీసుకురావడానికి పార్వతి వెళ్ళిందాంటీ. పెద్దబాబు గారు రండి, టైం అయినది. ఎక్కడికి? మీకు కంటి సూపు రావాలా? లేదంటే ఇక నాన్నెవ్వరి కంటికి కనపడదలుచుకోలేదు పెద్దబాబు గారు. మీరు చూడని ఈ ప్రపంచం నాకొద్దు. పార్వతి, పార్వతి. పెద్దబాబు గారు, ఆయుర్వేదం వైద్యుల్ని కలవాలని చెప్పినారు కదా. ఇప్పుడే వెళ్ళాలా? వెళ్ళాలి. మీరు తిరిగి ఇంటికొచ్చాక నేను మీకోసం గదిలో ఒకటి పెట్టినాను. రాగానే మీరు తప్పకుండా చూడాలా. అదేదో ఇప్పుడే చూపించొచ్చు కదా పార్వతి. ఇప్పుడొద్దు పెద్దబాబు గారు, అప్పుడు చూస్తేనే దానికి విలువ. రండి. పార్వతి నీకోసం స్పెషల్ గా గిఫ్ట్ ఏదో పెట్టినట్టుంది బావా. సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటుంది కదా, చూద్దాం. నేను నా కళ్ళతో చూడలేను కాబట్టి మనసుతో చూసే గిఫ్ట్ అయి ఉంటుంది. ఆఫ్ కోర్స్. రండి, ఆంటీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పెద్దబాబు, అమ్మా, ప్రతిసారి ఆశతో వెళ్ళినా నిరాశతో తిరిగొస్తున్నారు. ఈసారైనా కంటి చూపు రావాలని కోరుకుంటున్నాను. ఊరు మొత్తం ఇదే కోరుకుంటోంది. వీరభద్రస్వామి నీ రాక కోసం ఎదురుచూస్తున్నాడు పెద్దబాబు. మీతో పాటు మేం కూడా రావాలని నిశ్చయించుకున్నాం పెద్దబాబు. మీకు ధైర్యంగా ఉంటుంది, సహాయంగా కూడా ఉంటుంది కదా. మీరేంటి అలా తిప్పుకుంటూ వచ్చారు? దేవ వెంట వెళ్ళాలి కదా మహి. మీరెందుకు? దరిద్రాన్ని వెంటబెట్టుకోవాలని అనుకోలేం. అలా అంటారేంటి బావుగారు? పార్వతి పెద్దబాబు వెంట కాశ్మీర్కి వెళ్ళొచ్చింది కదా, అప్పుడేమైనా కంటి చూపు వచ్చిందా? రాలేదు కదా. పార్వతికి మీకు చాలా తేడా ఉంది. అఖిల, ఇక నీ ఇష్టం. రానివ్వండి. అక్కడికొస్తే జరిగేది జరుగుతుంది. థ్యాంక్స్ ఆంటీ. ఇంటికి నేనేమవుతానో మీకు తెలుసు కానీ కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. నువ్వేంటో అందరికీ తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. పదండి. పార్వతి. పెద్దబాబు గారు, నన్ను ఆశీర్వదించండి. పార్వతి, ఏంటిది? నేనొక సంకల్పం అనుకున్నాను. అది నెరవేరాలంటే మీ ఆశీర్వాదం ఉండాలా. అఖిలక్క బావగారు ఇక్కడే ఉండగా పెద్దబాబు పాదాలను ఎందుకు టచ్ చేశావు? అంటే నీలాంబర్ అలా చేయలేదని నీకు నువ్వే మార్కులు వేసుకుంటున్నావన్నమాట. పార్వతి కోరిక తీరాలనే అలా చేసింది. ఇంప్రెస్ చేయడం కోసం అలా చేసేలా ఉంటే మీరు రోజుకి ఎన్నోసార్లు నడు ఉంచేవాడు కదా భవాని. పదండి. పద పెద్ద బాబు. పద. నీకు సూప్ వస్తేనే నేను ఇంటి కోడలుగా ఉంటాను పెద్దబాబు గారు, లేదంటే మీరు ఒంటరవుతారు.